పేలిన సిలిండర్ 18 గుడారాలను చుట్టుముట్టిన అగ్నికీలలు అన్నటువంటి వారితో పాటుగా బందీల విడుదల షురు అంటూ గాజాల అమల్లోకి వచ్చిన కాల్పుల వివరణ, హమాస్ నుంచి స్వదేశానికి చేరిన 3 ఇజ్రాయెల్ మహిళలు, ఇజ్రాయెల్ జైళ్ల నుంచి పాలస్తీనా ఖైదీల విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డిస్కంలో స్తంభాలాట, టెండర్లలో గుత్తేదారు లింక్, తెలంగాణ వారితో బేరాలు, ఒక్క డిస్కం పరిధిలోనే కాంట్రాక్టర్ల జేబుల్లోకి 21 కోట్లు, ఏటా 5 లక్షల స్తంభాల కొనుగోలు, విద్యుత్ టెండర్లో కాంట్రాక్టర్ సిండికేట్ వ్యవహారానికి పరాకాష్ట ఇది. డిస్కంల పరిధిలో జరిగే అభివృద్ధి పనులు చేసేందుకు అడ్డగోలుదారులతో టెండర్లను దక్కించుకునేందుకు అలవాటు పడిన గుత్తేదారులు తాజాగా కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ పిలిచిన టెండర్లోనూ అదే బాట పట్టారు. 3.5 లక్షల విద్యుత్ స్తంభాల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. డిస్కం ప్రతిపాదించిన గరిష్ట ధరకే గుత్తేదారులు బిడ్లు వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో స్తంభాలను తక్కువ ధరకు అక్కడ గుత్తేదారులు ఆ రాష్ట్ర డిస్కంలకు సరఫరా చేశారు. ఇప్పుడు ఏపీలో టెండర్లు వేసిన గుత్తేదారులు తెలంగాణలోని డిస్కంలకు స్తంభాలు సరఫరా చేసిన వారితో జట్టు కడుతున్నారు. వీరు రింగ్ కావడం ద్వారా ఒక డిస్కం పరిధిలోనే దాదాపు 21 కోట్లు మిగుల్చుకునే పరిస్థితి ఏర్పడింది. సిపిడిసిఎల్ 3.5 లక్షల సిమెంట్ స్తంభాల కొనుగోలుకి ఇటీవల టెండర్లు పిలిచింది. ఒక్కో స్తంభం గరిష్ట ధర 3,800గా నిర్ణయించింది. గుత్తేదారుల మధ్య పోటీ ఉంటుందని, తద్వారా ధర ఇంకా తగ్గుతుందని అధికారులు భావించారు. దీనికి భిన్నంగా గుత్తేదారులు వ్యూహాత్మకంగా డిస్కం పరిధిలోని 3 జిల్లాలను పంచుకుని టెండర్లు వేశారు. దీంతో ఆ డిస్కం ఇప్పుడు గరిష్ట ధరను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బిడ్లను సోమవారం తెరవబోతున్నారు. దీని వెనక భారీ వ్యవహారం నడిచినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విషయం ఒకటే, ఎప్పుడు కాంట్రాక్టర్లు రింగ్ అవుతుంటారు, గేమ్ నడుపుతూ ఉంటుంటారు. ఇదివరకటి రోజుల్లో ఇదే జరిగితే వైసీపీ వాళ్ళు ఇట్లాగ రింగ్ అయ్యారు అని రాసేవాళ్ళు. ఇప్పుడు వార్త నిజమే, కాకపోతే తెలుగుదేశం అని రాయకుండా ఇప్పుడు ఎవరికి కాంట్రాక్టర్ ఎవరి చేతిలో ఉంటుంది, ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ ఆశీస్సులు ఉన్నటువంటి వాళ్ళకే జరుగుతుంది. ఇప్పుడు ఇది పార్టీకి కాకుండా కాంట్రాక్టర్ల కుమ్మక్కనినే రాస్తున్నారు. అప్పుడు పార్టీకి సంబంధం ఉండదు. కాంట్రాక్టర్ అప్పుడు వైసీపీ పేరు చెప్పుకుంటాడు, ఇప్పుడు తెలుగుదేశం పేరు చెప్పుకుంటాడు. కాబట్టి అప్పుడు వాడు ఆ పేరు చెప్పాడు కాబట్టి అది జగన్కి ఆ డబ్బులు వెళ్ళిపోతున్నాయి అన్న కోణంలో రాసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు తెలిసినా కూడా దాన్ని కాంట్రాక్టర్ కోణంలోనే రాసుకొచ్చారు. అంటే ఇప్పుడు నిజమైన వార్త రాశారు. అదే సందర్భంలో కాంట్రాక్టర్ల రింగులు కామన్, ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆపడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే చట్టం ప్రకారం ఎవరు తక్కువకి అందరికంటే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాల్సిందే. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. లేకపోతే ట్రంప్